ఎంతైనా గోదావరి పెట్టలేం కదండి. ఆదివారం వచ్చేసిందని అలాగా పొద్దున్నే గోదావరి బయలుదేరిపోయామండి. మా బంధువులు పలకరింటారని చూశారు కదా. మా మరదలు గుంపులుగా ఎలా నిలబడి చూస్తున్నారు. ఓరు బాబు, మా బామ్మర్ది గళ్ళండి అలా వరండాల్లో తెగాడేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ అక్కలు స్నానాలు చేస్తూ ఉంటే వాళ్ళు కాపలాగా వేస్తారండి బాబు. బాగా వస్తాయి చెప్పని ఉంటారు, అందుకని ఆ మాత్రం చేసేస్తూ ఉంటారు. ఈ లోపల కొంతమంది స్నానాలు చేసేసిన వాళ్ళు మరదలు అందరూ కూడా బయట అలా రెస్ట్ తీసుకుంటూ ఉంటారన్నమాట. ఏదో మాత్రం పలకరింతూ ఉంటారు. పోయినసారి వెళ్ళడం మానేసానండి, అందుకు కోపం వచ్చింది. చూశారు కదా, వీళ్ళు షవర్లు పెట్టుకుని మరీ స్నానాలు చేసేస్తారండి. వీళ్ళకి ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, శుభ్రం లేకపోతే చాలా చిరాకు ఉండవు. మా గోదావరి బిడ్డలు అందరం అంతే అండి, చాలా శుభ్రంగా ఉండాలి. శుభ్రం లేకపోతే ఎవరికి మనసే అంగీకరించదు. ఏ మాట మాట చెప్పాలి కానండి. మా గోదావరి వాళ్ళను ప్రతి ఒక్కరు కూడాను ఆదివారం వచ్చిందంటే చాలండి, ఇలాగా మా గోదావరి బిడ్డలను పలకరించడానికి వస్తాం. అదొక ఆనందం అండి మాకు. ఒకళ్ళ ఇద్దర వీళ్ళందరిలో కూడా మనకు కాస్తంత స్పెషల్ అండి. ఎందుకంటే ఇక్కడ చాలామంది మా చుట్టాలు ఉంటారు. చూశారు కదా, అలా అందరూ స్నానాలు చేసి బయటకు వచ్చాక పలకరింతూ ఉంటారన్నమాట. చూసారా, బాగా వచ్చారని గౌరవం కూడా లేకుండా ఇలా మా బామ్మర్ది గళ్ళండి చాలా దొంగనా కూడా నటించేస్తున్నారు. ఇలా అయితే చెప్పవసరం లేదండి. ముసలోళ్ళు అమ్మమ్మలో తాతయ్యలు కుదురు ఉంటారని కాళ్ళు చేతులు కట్టి పక్కన పరిచేశారు. ఆయన ఏదోలా పలకరించాలని చూస్తారు. మేనత్తలండి ఎప్పుడు వచ్చారు అల్లుడు గారు అని అడుగుతున్నారండి బాబు. ఈ మధ్యన రావడం మానేశారు, పిల్ల అన్న కోపించిందేటి, లేదంటే మాట అన్నదా అని నా మీద ఏవో సటైర్లు వేస్తారండి. వీళ్ళని నమ్మవసరం లేదండి బాబు. వీళ్ళు ఏం తెలియని అమాయకుల్లో నటించేస్తారు. ఈ లేఖలో వీళ్ళు స్నానాలు చేస్తూనే ఉంటారండి. ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానండి. గోదావరిలో పుట్టినట్టు మా చుట్టాలందరూ కూడా ఏంటంటే 24 గంటల స్నానాలు చేస్తూనే ఉంటారండి. పిన్ని గారు బాగున్నారండి, బాగున్నామండి. మా పిన్ని గారులండి వీళ్ళందరూ కూడా మా మేనత్తలు తెల్లగా ఉన్నారు చూసారా, మేనత్తలండి బాబు. మా పిల్లని చేసుకుంటే మా పిల్లని ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి మరీ అడిగేవారు. ఏదేమైనా మా పిల్లని బాగా చూసుకోండిలే అని అడుగుతున్నారన్నమాట. అలాగండి బాబు, చూసుకుంటాం. మరి ఏమాత్రం ఊరుకుంటారు ఏంటి మరి? మీ మర్యాదలు మీరును, మీ మర్యాదలకే లొంగిపోతాం. ఏమాత్రం